వెంకటరెడ్డి గారు, మొత్తం కంప్లీట్గా బడ్జెట్ కాపీ మొత్తం చదవకపోయినా మనకి ఇప్పటి వరకు మా ఆర్థిక మంత్రి గారు చదివి వినిపించిన బడ్జెట్ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం చూస్తే ఏమనిపిస్తుంది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అంటే జనరల్గా మనం తెలుగులో సామెత ఉంటుంది, అన్నం కొంచెం పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా చూస్తుంది, మొత్తం వెళ్ళి పిండి పిసికి అవసరం లేదు అన్నట్టుగా గడిచిన 3 బడ్జెట్లు చూస్తే, ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2024లో అప్పుడు పూర్తి స్థాయి ప్రవేశపెట్టడానికే చాలా లేట్ చేశారు. ఆ బడ్జెట్ని చూసినా, తర్వాత 2025లో ఫిబ్రవరి 28 ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా, ఇప్పుడు 2026లో ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా, మేడి పండు చూడ మేలిమయుండును పొట్ట విప్పి చూస్తే మొత్తం పురుగులు ఉండు తప్ప ఇంకేముండదు అన్నట్టుగా రోజు ఇలా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో వచ్చేటటువంటి ఏదైతే ఇక్కడ అదరహో అద్భుతం అనేది పైకి కనపడుతుంది. ఇప్పుడు బడ్జెట్ కూడా చూస్తే పైకి అలానే కనపడుతుంది. మేడి పండు చూస్తే లోపల చూస్తే మొత్తం ఎంత డొల్ల ఉంది, ఎన్ని పురుగులు ఉంది అనేది పూర్తి స్థాయిగా చూస్తే అర్థమైంది. దీంట్లో ప్రధానంగా 3 బడ్జెట్లో నేను గమనించింది ఆత్మస్తుతి, పరనింద, నాలుగు పొగుడుకోవటం. 20 నెలల తర్వాత కూడా సిగ్గా శర్మ సార్ ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా దగ్గర వెళ్ళిపోయారు. వాళ్ళ తాను ఆత్మస్తుతి, జగన్ గారి మీద నిందేయటం ప్రతిదానికి. అదే మీరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారంటే జగన్ గారి మీద నిందేయటం. ఆత్మస్తుతి, పరనింద వరుసగా 3 బడ్జెట్లో మనకు కనపడింది. ప్రజల్ని మోసం దగా చేయటం మాత్రం కామన్ గా ఈ 3 బడ్జెట్లో కనపడింది. ఎందుకంటే ఈ బడ్జెట్లో కూడా మీరు చూడండి, ఏదైతే నిరుద్యోగ వృత్తి కింద ₹1 కేటాయించలా. 3 బడ్జెట్లో నిరుద్యోగ వృత్తి 0. అదేవిధంగా చూస్తే ఆడబిడ్డ నిధి 0. ఏమన్నా ఇంకా పెరుగుద్దా అంటే పెరగట్లా బడ్జెట్. ఇప్పుడు ఎందుకు మీకు 20 లక్షల మంది కోత వేసారా, ఏది అమ్మఒడికి సంబంధించి తల్లికి 100. సరే ఈ బడ్జెట్లో ఏమైనా పెంచుతారా అంటే అది పెంచలా. సో 7 లక్షల మంది రైతులకు మొన్న కోత విధించారు, అదేమన్నా ఏది రైతు భరోసా. అదేమన్నా ఈ బడ్జెట్లో కనీసం 7 లక్షల్లో కొంతమంది యాడ్ చేస్తారంటే అది లేదు. ఏది 14,000 పోయిన బడ్జెట్లో ఏది రైతు భరోసా కింద పెట్టింది అన్నదాత సుఖీబాబు, దాని పేరు మార్చి ఇప్పుడు ఏమైనా 20,000 పెడతారంటే అది లేదు. ఇంకొకటి ఇక్కడ మనం చూస్తే పెన్షన్లు ఏదైతే వీళ్ళు చెప్పుకుంటున్నట్టు 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు కదా, 66 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉన్నటువంటి పెన్షన్లు 66 లక్షలు జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చినాయి. దాన్ని 3 లక్షలు కట్ చేశారు. మళ్ళీ ఇచ్చిన హామీ ఏంటి, 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా పెన్షన్ ఇస్తా అన్నారు. అప్పుడు 20 లక్షల మంది ఉన్నారు. జగన్ గారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. జగన్ గారు దిగిపోయే సమయానికి 2 లక్షల పెన్షన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, అప్లై చేసుకుని ఎలక్షన్ కోడ్ వల్ల. అప్పుడు 49 ఏళ్ళు, ఇప్పుడు 50 దాటుంటారు. అప్పుడు 60 ఏళ్ళు, అప్పుడు 59 ఏళ్ళు 60 దాటున్నారు. అప్పటికి 60 ఏళ్ళు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా 30 లక్షల మందికి పెన్షన్లు ఇప్పుడు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే 30 లక్షల మంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం 30 లక్షల మందికి ఇంకా ఎగ్గొడుతున్నట్టు కొత్త పెన్షన్లు. ఏది 50 to 60 సంవత్సరాల మధ్య అది 20 లక్షలు ఉన్నారు అప్పుడు లెక్క. అప్పుడు 49 ఏళ్ళు, 48.5 సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు 50 దాటుతారు. వాళ్ళు ఇంకో 2-3 లక్షలు పెరుగుతారు. మళ్ళీ జగన్ గారు ఉన్నప్పుడు 2 లక్షలు ఏదైతే అప్లై చేసి పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్. అప్పుడు జనవరి దాకా కొత్త పెన్షన్లు ఇచ్చారు జగన్ గారు. సో తర్వాత మార్చి దాకా అప్లై చేసుకున్నారు, ఏప్రిల్ ఇవ్వాలి. అదే ఎలక్షన్ కోడ్ ఇవ్వడానికి లేదు. సో అవొక 2 లక్షలు ఉన్నాయి. మళ్ళీ అప్పుడు 58, 59 ఏళ్ళు 60 దాటుంటారు ఇప్పుడు. సో ఇవన్నీ చూసుకుంటే మొత్తం 30 లక్షలు ఇంకా పెండింగ్ ఉన్నాయి పెన్షన్లు. ఇదొక అంశం. రెండోది, రేపు పత్రికల్లో ఏం రాస్తారో కూడా నేను వెయిటింగ్. ఎందుకంటే ఈశ్వర్ గారు ఇక్కడ మొన్న 3,22,000 కోట్లతో గడిచిన సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెడితే ఈనాడు రాసింది బాహుబలి బడ్జెట్ అని రాశారు. బాహుబలి బడ్జెట్ అని. బాహుబలి బడ్జెట్ 3,22,359 కోట్లతో రాష్ట్ర పద్దు ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం. మరి ఎంతకంటే వాళ్ళు 10,000 కోట్లు ఎక్కువ పెట్టారు కదా. ఇది మరి బాహుబలి బడ్జెటా లేదంటే బల్లాల దేవుడు బడ్జెటా, అది కూడా రాయాలి కదా. ఎందుకంటే మోసం చేసేటటువంటి బడ్జెట్ కాదు సార్. ఇక్కడ క్లియర్ గా మనం గమనించాల్సింది ఏంటి, వీళ్ళు బడ్జెట్ లో ఈ లెక్కలు చూపిస్తున్నారు. ఏమని 3,22,359 కోట్లు గడిచిన బడ్జెట్. ఈ సంవత్సరం బడ్జెట్ 3,32,250 కోట్లు. 10,000 కోట్లు కరెక్ట్ గా పెంచి అటు ఇటు లెక్కలేసి ఇచ్చారు. పోయినసారి వీళ్ళు బడ్జెట్ లో చెప్పినట్టుగా ఆదాయం వచ్చిందా లేదా, పాయింట్ నెంబర్ 1. ఎందుకంటున్నాను, రాష్ట్ర పన్నుల ద్వారా గడిచిన ఏడాది 1,09,000 కోట్ల ఆదాయం వస్తుందని వీళ్ళు ఇచ్చారు బడ్జెట్ లో. కానీ మొన్న నవంబర్ వరకు చూసుకుంటే 8 నెలల కాలానికి వచ్చింది కేవలం 68,000 కోట్లు. 2 పన్నేతర ఆదాయం 19,119 కోట్లు వస్తుందని బడ్జెట్ లో ఇచ్చారు. కానీ అది వచ్చింది 8 నెలల్లో కేవలం 3,670 కోట్లు. మహా అయితే 4 నెలల్లో ఇంకో 1,000-2,000 కోట్లు వస్తుంది. అది కోత. కేంద్రం గ్రాంట్లు, ఎందుకంటే వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. ఈ లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఒక చేయలేనట్టే కదా. మరి అలాంటిది కేంద్ర గ్రాంట్లు 32,284 కోట్లు అండి.
ఏది మనకు లాస్ట్ ఇయర్ రావాల్సిన కేంద్ర రావాల్సింది. గ్రాంట్లు వచ్చిందంట. కానీ నవంబర్ నాటికి 8 నెలలకు వచ్చిన 7,692 కోట్లు, అంటే నెలకు 1000 కోట్లు కూడా రావట్లా. ఈ 4 నెలలు తీసుకున్నా 12,000 కోట్ల లోపు వస్తాయి. 32,000 కోట్లు కేంద్ర గ్రాంట్లు వస్తాయని మీరు బడ్జెట్ లో పెట్టారు గడిచిన ఏడాది. ఓకే, 32,000 కోట్లకి 12,000 కోట్లు కూడా రావట్లా ఓవరాల్ గా చూసుకున్నా. మరి ఇంకెక్కడ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నట్టుగా? రెండు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 57,566 కోట్లు రావాలైతే 8 నెలలకు 26,000 కోట్లు వచ్చింది. సగానికి సగం కూడా అంటే ఇంకో మహా అయితే ఇంకో 10,000 కోట్లు 10,000 కోట్లు రాదు. సో వస్తున్న 36,000 కోట్లు అంటే 21,000 కోట్ల పైగా కోత. మరి ఇంకెక్కడ మీరు దీనికి సంబంధించింది? ఇప్పుడు కూడా అలానే పెట్టారు చూడండి. Right. ఇప్పుడు కూడా పోయినసారే కేంద్ర పన్నుల వాటా ఏదైతే 57,000 కోట్లు అయితే ఇప్పుడు 63,000 కోట్లు వస్తాయని పెట్టారు. పోయినసారి 57,000 కోట్లకే మొన్నదాకా వచ్చింది 26,000 కోట్లే, అంటే మహా అయితే 36,000 కోట్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఎంత పెట్టారు? ఇంకా పెంచి పెట్టారు, అంటే 63,000 కోట్లు వస్తాయి కేంద్రం పైన ఎక్కువ ఆశలు పెట్టారు. అది రావట్లా. పన్నేతర ఆదాయం మొన్న 3,677 కోట్లు వస్తే ఇప్పుడు 9,975 కోట్లు వస్తాయని పెట్టారు. అది వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, పన్నులు రాష్ట్ర ప్రజల మీద మరోసారి పన్నుల భారం మోపుతున్నారని ఈ బడ్జెట్ లో క్లియర్ గా చెప్పారు. ఎందుకు? రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 1,09,000 కోట్లు గడిచిన ఏడాది. అప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, 1,09,000 కోట్లు వస్తాయని చెప్పారు, అయినా రాలా. ఇప్పుడు 1,26,000 కోట్లు వస్తాయని పెట్టారు, అంటే అదనంగా ఇంకొక 20,000 కోట్లు ఎడిషనల్ గా వస్తాయని పెడతారు. ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళేం పథకాలు ఇస్తే ఏమైనా జిఎస్టీ రూపంలో వచ్చే అవకాశం లేదు. ఎందుకు? ఇక్కడ బడ్జెట్ లో పథకాలకు ఎక్కడ అదనంగా పెట్టలా. మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మరొకసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు మొత్తం మోగిస్తారనేది చెప్పకనే ఈ బడ్జెట్ లో చెప్పినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఒక్క అంశం, ఎందుకంటే ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్న కూడా ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్న, అదే విధంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న, విశ్వేశ్వరరాజు అన్న, వీళ్ళిద్దరూ అసెంబ్లీలో అడిగినటువంటి క్వశ్చన్ మార్చి నెలలో అడిగారు. వీళ్ళు మార్చి 2025. అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు నోటికి ఏదో వస్తే అది వాగుతున్నాడు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో అని అడిగితే, ఇదే పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో చెప్పినటువంటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 6,46,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఏది? అంతకుముందు మనకు వారసత్వంగా వచ్చిన అప్పులు, రాష్ట్రం విడిపోయిన వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అప్పులు, జగన్ గారు 5 ఏళ్ళు చేసిన ముఖ్యమంత్రిగా అప్పులు, మొత్తంగా 10 సంవత్సరాల కాలంలో అంతకుముందు ఉన్న అప్పులు కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు, జగన్ గారు 5 ఏళ్ళు పనిచేసిన 9 ఏళ్లుగా పనిచేసిన 9 ఏళ్ళు సీఎం గా పనిచేసినప్పటి అప్పులు అది మెయిన్ కలిస్తే 6,46,000 కోట్లు. దాంట్లో జగన్ గారి హయాంలో చేసింది 3,32,000 కోట్లని ఇదే ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్న, బూచేపల్లి అన్న వీళ్ళందరూ అడిగిన దానికి సమాధానంగా ఇదే నోటితో పయ్యావుల కేసు చెప్పినటువంటి మాట 6,62,000 కోట్లు అని చెప్పాడు. మరి ఈరోజు అది నోరా తాటిమట్ట? నేను అడుగుతున్నా, 9,74,000 కోట్ల అప్పు ఉంది అంటే మీరు ఏం మాట్లాడతారో మీకేం సోయి ఉండదా? అంటే మీరు అసెంబ్లీలో మీరే 6,62,000 కోట్లు అంటారు, మీరే మళ్ళీ 9,72,000 కోట్లు అంటారు, మీరే 10 లక్షల కోట్లు అంటారు. మీ దుంపదగ ఇది అసెంబ్లీనా లేదంటే మీ తెలుగుదేశం కార్యాలయమా రోజు పచ్చి అబద్ధాలు చెప్పుకోవడానికి? దీనికి కదా సమాధానం ముందు చెప్పాలి. ఇది బాహుబలి ఒప్పందం గూగుల్తో అని చెప్తే నాకు నవ్వు వచ్చింది. ఆ గూగుల్ వాళ్ళే, అరే బాబు మా కాదే ఇది మొత్తం నిర్మించేది అదాని వాళ్ళే, ఆ భూములన్నీ అదాని వాళ్ళకి ఇచ్చేయండి, మమ్మల్ని వదిలేండి బాబు, మాదని పేర్లు చెప్పి పద్దాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయమండి, మేము ఏదో ఉంటాం ఆడ, సో మొత్తం ఇది చేసేది అదాని వాళ్ళే ఇస్తే నిన్న కేబినెట్ డెసిషన్ తీసుకుంది. నిన్న కేబినెట్ డెసిషన్ తీసుకుంటే ఈ రోజు బడ్జెట్ లో మరి అది బాహుబలి ఒప్పందం అని రాస్తారు. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ఇది రాస్తారు. సో నేను ఒకటి క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఏం లేదు సార్ ఇక్కడ అంతా డొల్ల తప్ప ఏం లేదు. అబద్ధాలని అద్భుతంగా అసెంబ్లీలో ఎలా చెప్పాలో ఇవాళ బడ్జెట్ చూస్తే అర్థమైపోయింది.